వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు వచ్చేసి మేము ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను. నేను మంగళవారం మా సైడ్ సంత అంటే మార్కెట్ ఉంటుంది కదండి, మార్కెట్లో వెళ్ళి తీసుకొచ్చాను. అయితే నేను ఈ ఉసిరికాయలు కూడా ఎలా కొన్నానంటే లాస్ట్లో చూశాను. ఒక ఆంటీ చెప్పింది పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుందని. అయితే మనం పచ్చడి వాళ్ళం కదా, ఇంకా చాలా ఇష్టం పచ్చడి అంటే, నాకైతే పిచ్చి. అయితే పెడదాము అని చెప్పి లాస్ట్లో చూశాను. బట్ నా దగ్గర ఎక్కువ మనీ లేకుండే. అయితే ఇంకా 50 రూపీసే కేజీ తీసేసుకున్నాను. లాస్ట్లో అయితే వీటిని కూడా పెట్టి చూద్దాం, తర్వాత బాగా వస్తే నెక్స్ట్ టైం పెట్టుకుందాంలే అని తీసుకొచ్చాను. అత్తమ్మకి చెప్పాను, అత్తమ్మ ఇలాగ పచ్చడి పెట్టుకుందామంటే నాకైతే తెలియదమ్మా మరి ఎలా పెడతారంటే యూట్యూబ్లో చూసేద్దాం అత్తమ్మ అంటే ఓకే అన్నాను. అయితే ఇంకా ఫస్ట్ ఉసిరికాయల్ని బాగా క్లీన్ చేసుకున్నానండి. నేను మార్నింగ్ 1 అవర్ ఎండలో పెట్టుకున్నాను కడిగేసి, తడి ఉండకూడదు కదా. ఇటు వచ్చేసి ఆయిల్ పోసుకోవాలండి. పోసుకొని కళాయిలో ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కూడా నేను పల్లి నూనె వేసాను. ఇంకా ఉసిరికాయలు ఫ్రై అవుతున్నాయి. ఇటు సైడ్ ఏమో ఆవాలు, మెంతులు, జీలకర్ర ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాను. పొడి వేసుకోవాలి కదా. ఇక ఇట్లా వచ్చేటట్టుగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఫస్టే చింతపండు కూడా వేడి వాటర్లోనే నానబెట్టుకోవాలి. ఆ గుజ్జును కూడా నేను ఫస్టే కొంచెం ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకున్నానండి, చింతపండు గుజ్జును. ఇంకా అది చూపించడం మర్చిపోయాను, ఏమనుకోకండి. ఇంకా ఇక్కడ పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ గిన్నెలో ఆ ఉసిరికాయలన్నీ వేసుకొని కొంచెం కారము, ఉప్పు, పసుపు, ఇంకా పొడి ఆవాలు, మెంతులు పొడి ఉంది కదా అది వేసుకొని బాగా మిక్సింగ్ చేశాను. ఇంకా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్, చింతపండు గుజ్జు వేసుకొని వెల్లిపాయలు కూడా వేసుకుంటే చక్కటి పచ్చడి రెడీ. బాగా మిక్స్ చేసుకున్నానండి. బాగా ఒక 5-10 మినిట్స్ బాగా కలిపాను చేతులతో. ఏమనుకోకండి, చేతులతో కలిపితేనే కదా తడి లేకుండా నీట్గా చక్కగా అంత గ్రేవీ అంతా ముక్కలకు పడితే అది పచ్చడి చాలా బాగుంటుంది. ఏమనుకోకండి, ఇలా చేసావేంటని అనుకోకండి. ఇంకా తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను. 3 days దాకా తీయకూడదని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి కబోర్డ్లో పెట్టేసాం వంటగదిలో. ఇంకా తర్వాత నీట్గా ఒక దగ్గర పెట్టేసి చాలా బాగా వచ్చిందండి పచ్చడి. కొంచెం ఆయిల్ పైన వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అత్తమ్మ 3 days అయిపోయింది పచ్చడి పెట్టి, తీసి చూద్దాం కలుపుదాం. ఇంకా తర్వాత తీసి చూసింది, ఆ ఫ్లేవర్ స్మెల్ చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఎక్కడ కుదరదు అనుకున్నాను. మామిడికాయ పచ్చడి కూడా పర్ఫెక్ట్గా కుదిరి అయిపోయినట్టుగానే ఇది కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. నిజంగా మా అత్తమ్మ అయితే, కొంతమంది చెయ్యి మంచిదమ్మ బాగా వస్తుంది నీ చెయ్యి కలపడం వల్ల అని అంటది, కానీ పచ్చడి అయితే నిజంగా చాలా బాగుందండి. మా మరిది కూడా ఒక ముక్క తిని చూపిస్తాడు, చూడండి చాలా బాగా వచ్చింది. ఫస్ట్ నన్ను అన్ని వీడియోలలో వాడుకుంటున్నారు, నేను తినను, జస్ట్ ఇలా చేస్తా అని చెప్పి ఇలా నాకినట్టు చేస్తుండే. తర్వాత ఇంకా తినేటప్పుడు నేను తనకు తెలియకుండా తీసాను. తీయట్లేదు అని అనుకున్నాడు, కానీ నేను తీసాను. ఇలా నోట్లో పెట్టినట్టు చేస్తూ ఉంటాడు చూడండి. ఎందుకంటే ఒకళ్ళు టేస్ట్ చూస్తేనే కదండి మీకు కూడా తెలిసేది. ఇక ఇంతేనండి వీడియో అయితే. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఆల్.